ఫన్మోజీ కుటుంబ సభ్యులకి నమస్కారం. మన ఫన్మోజీని ఇన్నాళ్ళు ఎలా అయితే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారో అలాగే మేము ఎంతో కష్టపడి చేస్తున్న ఫన్మోజీ 2D ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమాభిమానాలు చూపిస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నాం. పెద్ద వీడియోలతో పాటు నవ్వులు కురిపించే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ఫన్మోజీ 2D ఛానల్ లో రిలీజ్ అవుతున్నాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉంది. ఇప్పుడే అది నొక్కేసి మన ఫన్మోజీ 2D ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా కష్టాన్ని కొంచెం సపోర్ట్ చేయండి. గోవిందు చెప్పు లిల్లీ. ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వు. 100 రూపాయలా? దేనికే నీకు? పొద్దున్నే పాల ప్యాకెట్లు కూరగాయలు కూడా తెచ్చాను కదా. అబ్బా, దసరా మామూలుకని గుర్కా వచ్చాడు, వాడికి ఇవ్వడానికి. కూరకానా? మన కాలనీలో నాకు తెలియని కూరక ఆడికి నేను ఇస్తాను గాని నువ్వు లోపలికి వెళ్ళు. ఎవడరా ఈ గురక? ఎవరమ్మా? ఎవరు నువ్వు? గురకాన్ సార్. ఏది ఆ ఈచ్చెవర గురక పెట్టుకొని పడుకొని ఉంటావు? నువ్వేనా సార్? గురక అంటే గురక పెట్టుకొని పడుకునేవాడు కాదు సార్, కాలనీకి వాచ్మెన్. ఓహో, మరి ఎప్పుడు కాలనీలో కనిపించలేదే? అంటే నాది నైట్ డ్యూటీ సార్, అందుకే మార్నింగ్ టైమ్స్ కనిపించను. నేను అడిగేది మార్నింగ్ టైం గురించి కాదు, నైట్ టైం గురించే. అంటే చీకటి కదా సార్, మీరు సరిగ్గా చూసుండరు. ఏం చూడాలయ్యా, సెక్యూరిటీ అంటారు. మొన్న నా 2 కొత్త అండర్వేర్లు పోయి నువ్వేమో నైట్ అంతా డ్యూటీ చేస్తున్నాను అంటావు. మరి నువ్వు తిన్నంగా డ్యూటీ చేస్తే నా అండర్వేర్లు ఎలా పోతాయి? సార్, మీ అండర్వేర్లు పోలేదు సార్, గాలికి ఎగిరిపోయాయి. అది నువ్వెలా చెప్పగలవు? అంటే అవి ఎగిరి నా దగ్గరే పడ్డాయి సార్, అప్పటి నుంచి నేనే వేసుకుంటున్నా. మంచి కంఫర్టబుల్ గా ఉన్నాయి సార్, నైస్ సెలక్షన్. ఈ అబ్బా, నా అండర్వేర్లు దొబ్బేసి నాకే నైస్ సెలక్షన్ అని చెప్తారా? సార్ నేను తప్పలేదు సార్, కావాలంటే ఇప్పించేస్తాను, తీసుకోండి. చీచి, నాకేమొద్దు, నువ్వే వాడుకో. బాయ్. సార్ మామూలు సార్. మామూలుగానే చెప్పా, బాయ్. సార్, దసరా మామూలు సార్. ఎందుకే వాళ్ళరా నీకు దసరా మామూలు? నాకు ఆ డ్రైవర్లు వేసుకుని రివర్స్ లో నన్నే మామూలు అడుగుతావా? నేనేమేమను, కావాలంటే ఆ డ్రైవర్లే మామూలు కింద ఉంచుకో. బాయ్. ఈ గురకలు సంవత్సరం మొత్తంలో ఒకే ఒక్క రోజు కనిపిస్తారేమో, అది కూడా దసరా మామూలు అడగడం కోసం. ఏంటి గోవిందు, అబ్బాయికి మామూలు ఇచ్చేసావా? ఇచ్చాను. మీ నాన్న రాసి ఇచ్చాడు కదా మన ఆస్తులు, అందులోంచి ఇచ్చాను. ఎందుకు గోవింద్ ఎప్పుడు మా నాన్న మీద పడతావు? మీ నాన్న పెద్ద మెత్తటి పరుపు కదా, మీ నాన్న మీద పడిపోవాలి. ఒక్కలో మామయ్య గారు కూతురుని ఒకటి లవ్ చేశాను అని తేగానే కట్నం లేకుండా పెళ్లి చేసేచ్చని కాంప్రమైజ్ అయిపోయాడు. పాపం అల్లుడికి చేసుకోవడానికి పని లేదే, అమ్ముకోవడానికి ఆస్తులు లేవే అని ఆలోచించి 10 ఎకరాలు కొబ్బరి తోట రాస్తే కొబ్బరి బొండాలైనా అమ్ముకుంటూ బతికేవాడిని కదే. మతాబుల్ కరుణా జోసెఫ్ ఫ్యామిలీ. గోవిందు, నన్నేమన్నాను, మా నాన్న ఏమన్నా అంటే ఊరుకోను. ఊరుకోకు, బట్టలు సర్దుకొని వెళ్ళిపో. నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని రెడీగా ఉంటావు కదా. నువ్వు కూడా వెళ్ళిపోతాను అంటావు కానీ వెళ్ళవు కదా. ఏదో ఒక రోజు చూడు, నిజంగానే వెళ్ళిపోతాను. నేను కూడా వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. లిల్లీ, జస్ట్ కిడింగ్. జీకే గోరా కిడింగ్. వసే నీ అంకమ్మ, గొడవైన ప్రతిసారి నువ్వు బయటికి వెళ్ళిపోతానని చెప్పి నన్ను బయటికి తోసేస్తావేటే? చీ, ఇలాంటి పిల్లలు పగోడికి కూడా ఉండకూడదు. అనయ్య మామూలు. నువ్వేపడరా? మీకు ఇంగ్లీష్ పేపర్ వేస్తానన్నయ్య, తెలీదా? మా ఇంట్లో ఎవరో తెలుగు పేపరే సరిగ్గా చదవరు, నువ్వు ఇంగ్లీష్ పేపర్ వేస్తావా? అని సారీ అనియా, అబద్ధం చెప్పానన్నయ్య, సారీ అనియా. ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావు? అంటే పండగ టైంలో ఎవరిని మామూలు అడిగిన ఇచ్చేస్తారు కదా అన్నయ్య, అలాగే నువ్వు కూడా ఇచ్చేస్తావేమోనని. ఇస్తాను, వెనక్కి తిరిగి డైరెక్ట్ బ్యాక్ పాకెట్ లో పెట్టేస్తాను. అలాగే అన్నయ్య, ఇదిగో. అబ్బా, ఈ బొక్కగాడు అబద్ధం చెప్తే చెప్పాడు గాని మనకు ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చాడు. వెంటనే వెళ్ళి అమలు చేద్దాం. దిస్ వాట్ ఈస్ దిస్? మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. ఏ మోడల్ సూపర్ మోడల్, హడల్ గుండె దడాల్. ఒరే వంటగదిలో ఏం చేస్తున్నావురా? పాలు ఇరిగిపోయినాయని అమ్మ బయటపడేమని నాన్నగారు, నేనే మీ కష్టాచిద్దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని కోవా చేస్తున్నా. ఒరే పనికి మాలినదవా, 30 రూపాయలు పాలు ఇరిగిపోయినాయని చెప్పి గంట నుండి గ్యాస్ వేస్ట్ చేస్తావా? నాన్నగారు మీరే కదండి ఏది వేస్ట్ చేయకుండా వాడాలన్నారు, అందుకే స్వీట్ చేస్తున్నా. నువ్వు పెద్ద పొల్లారెడ్డి మరి స్వీట్లు చేయడానికి. లేకు ఆ గ్యాస్ ఆపి బయటికి పో. అది కాదు నాన్నగారు, లాస్ట్ లో ఉందండి, ఇంకో అరగంట కలిపితే అయిపోద్ది. అది కోవా అయిపోద్ది, ఇంట్లో గ్యాస్ కూడా అయిపోద్ది. గరిటిచ్చు కొట్టానంటే పెరట్లో పడతావు. అలా లేక బయటికి వెళ్ళి. పొద్దున్నే వాడి మీద ఎందుకండి అలా అరుస్తారు? మీకు వేరే పని పాట ఏం లేదా? పనులన్నీ ఆపుకొని ఆడ తిట్టడమే నాకు పనే. సమాజానికి ఉపయోగపడే పని అసలుకి చేయడు, కనీసం కుటుంబానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తాడా అని చూస్తా ఉంటాను.
పని సంగతి దేవుడు ఎరుగు. ఈ ఎదవ వల్ల అక్కడైన ఎక్స్ట్రా ఖర్చులన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వాడు ఏం చేశాడని పాలు ఇరిగిపోయి నేను కోవా చేసుకుంటున్నాడు. రేపు ఇంట్లో సామాన్లన్నీ ఖాళీగా ఉన్నాయని భోగిమంటలు వేసేస్తాడు. సర్లేండి, వాడు ఏం చేసినా మీ కళ్ళన్నీ వాడి మీద ఉంటాయి. వచ్చాడండి సెలబ్రిటీ. సర్లే, నాకెందుకులే కానీ మార్కెట్ కి వెళ్లి సామాన్లు తీసుకురండి. ఎందుకే, అన్నీ ఉన్నాయిగా. అబ్బా, పండగ వస్తుంది కదండి, పూజ సామాన్లు అవి కావాలి. నువ్వు ఇలా పండగల మీద పండగలు చేసుకోవడానికి నా పర్స్ ఏం ఫుల్గా లేదు, నిల్లుగా ఉంది. ఉద్యోగం లేక నేను ఎడుతుంటే పండగ అంట పండగ. మనం పండగ సవ్యంగా చేసుకుంటే మనకు కావాల్సినవన్నీ అమ్మవారే ఇస్తారండి. అయితే నువ్వు నీ కొడుకు చేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అదేంటండి అలా అంటారు? మన ఇంట్లో పెద్ద దిక్కు మీరే కదా. ఇక్కడ పెద్ద దిక్కే, ఏ దిక్కు లేదు. అవును, పెద్ద దిక్కు అంటే గుర్తొచ్చింది, బేబం మీదే. ఏమోనండి. ఉండు, ఒకసారి ఫోన్ చేద్దాం. రే జగన్నాథ, వాట్సాప్ 1 minute. ఆ కొత్తలేంటే, ఎక్కడున్నావు? అవన్నీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల చెప్పకూడదురా. సరేలే, ఇంతకీ ఈ పండగకైనా వస్తున్నావు రావట్లేదా? ఆడియన్స్ అందరూ తక్కువ కామెంట్లు పెట్టేస్తున్నారు, బేబం ఎక్కడా అని. వస్తా క్రేజీ రాబర్ట్ తో ఫైనల్ డీల్ పూర్తి చేయడానికి చికాగో సుబ్బారావుతో వచ్చా. వాళ్ళంతా ఎవరే? శ్రీనువేట్ల సినిమాలో విలన్స్ రా. నీకెందుకు ఫోన్ పెట్టా? ఇదొకతే, డబ్బులు అడుగుదాన్ని ఫోన్ చేస్తే డబ్బులెట్టి ఫోన్ పెట్టింది. సరేలే, ఉన్నంతలోనే పొదుపుగా కానిచ్చేద్దాం. లక్ష్మి, ఆ సంచి అందుకోవే, మార్కెట్కి వెళ్ళొస్తాను. ఇదిగో గురు దసరా మమ్మల్ని. దసరా మామూలే, ఎవర్రా నువ్వు? అదేంటి మాస్టర్ అంత మాట అన్నా? నేను మీ ఏరియా వైఫై ఆపరేటర్ని. అంటే మీ ఇంట్లో వైఫై ఉందా? ఉంది. దానికి నెట్ పంపించేది నేనే మరి. ఓహో, నువ్వు మామూలు ఇవ్వనంటే చెప్పు, మీ ఇంటికి నెట్ కట్ చేస్తాను. వద్దయ్యా బాబు, మా అమ్మాయి చదువుకోవాలి అసలే. ఇదిగో. థ్యాంక్ యూ. నెట్ పెట్టించాక అమ్మాయి ఎందుకు చదువుకుంటది? యూట్యూబ్ లో ఫన్ మోజీ వీడియోలు చూస్తది గాని. ఇదిగా అక్కయ్య. ఏంటయ్యా? దసరా మామూలు. దసరా మామూలా? ఎవరు నువ్వు? నువ్వు చూసిన ఎర్రి పప్ప అనే సీరియల్ చూస్తావా? చూస్తాను. దాంట్లో మన సావిత్రిని ఒకడు కొండ మంచి తోసాడు కదా, దాన్ని తోసింది ఎవడ కాదు, నేనే. అవునా? మంచి పని చేసావు అబ్బాయి. దానికి అలాగే కావాలి, దొంగ బాగుంది. దాన్ని తిట్టుకొని చాలే గాని ముందు మామూలు. అదేంటి మామూలు పనులు కదా ఇచ్చేది? మరి మేము కూడా కష్టపడి నటించి మీకు నాటికలు అందిస్తాం కదా, మాకు ఇవ్వేటి. అవునవును, ఇవ్వాలి. ఇదిగో. థ్యాంక్ యూ. ఇదిగో అబ్బాయి. మళ్ళీ ఏంటక్క? ఈసారి ఛాన్స్ వస్తే ఆ సరోజుని కూడా చంపి తన ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నావు. ఈ ఆడోళ్ళకి ఎప్పుడూ పడదు. సరే అక్క. ఇదిగో బాబు, పసుపు, కుంకుమ, హారత కర్పూరం బిళ్ళలు, అగరబత్తీల ప్యాకెట్. దసరా మామూలు. అంకుల్ మీరా? ఒరే గోరా, నువ్వేంట్రా ఇక్కడ? దసరా మామూలు ఏంటి? 3 ఏళ్ళ నుంచి నన్ను ప్రతి ఎపిసోడ్ లో వాడేసుకున్నారు. ఆ మాత్రం దసరా మామూలు ఎవరేటి? ఏంట్రా, నాకే సిజరింగా? కత్తిరేస్తా. ఇగో ఈ చూడండి అంకుల్, ఎంతమంది ఇచ్చారో దసరా మామూలు. ఒక 50 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారు. నీకు దసరా మామూలు ఇచ్చారా? ఎవర్రా తింగర సన్నాసులు? మన కాలనీ వాళ్ళే, ఇంకెవరు? ఎలారా? ఒకడికి పాలోడిని అయితే ఇంకోటి పేపర్ వాడిని, ఒకడికి లైన్ మెన్ అయితే ఇంకొకటి కేబుల్ ఆపరేటర్ని. దండుకోవడానికి బోల్డ్ జాబులు ఉన్నాయి, బోల్డ్ మంది జనాలు ఉన్నారు. దసరా అంటేనే మామూలు దండుకోవడం అంకుల్. కలగాబలగం బిస్మిల్లా బాతే. అబ్బా, ఎంత అద్భుతమైన ఐడియాని ఎంత లేట్ గా చెప్తావేట్రా? వెంటనే నేను స్టార్ట్ చేసేస్తా. ఓకే అంకుల్, దాల్చిన చెక్క కాలనీ వైపు రాకుండా నేను అటే వెళ్తున్నాను. ఓకేరా, నేను మిరియాల కాలనీ వైపు వెళ్తాను. బెస్ట్ అంకుల్, అక్కడ అందరూ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, బోల్డ్ డబ్బులు వస్తాయి. ఎవరు బాబు నువ్వు? మీ ఏరియా పోస్ట్ మ్యాన్ అండి. పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ బాక్స్ లో ఇంకా ఉన్నాయా? అవి ఎక్కడ పోతాయండి? అవి అక్కడే ఉన్నాయి, మీరే సరిగ్గా వాడట్లేదు. ఏంటి ఇప్పుడు మ్యాటర్? అదే దసరా మామూల కోసం వచ్చానండి. ఇప్పుడు నేను నీకు దసరా మామూలు ఇవ్వాలంట. ఎంత ఇమ్మంటావు? మీకు తోచినంత. అదే ఓ 50 100. అదేంటయ్యా పోస్ట్ మ్యాన్ అంటున్నా, గవర్నమెంట్ వచ్చావా? 50 ఏం సరిపోద్ది? ఇదిగో ఈ 500 నుంచి. ఈడెవడు గవర్నమెంట్ జాబ్ అంటే జాలి చూపిస్తున్నాడు? ఎవరు కావాలమ్మా? దసరా మామూలండి, మీ ఏరియా పోస్ట్ మ్యాన్ ని. అవునా? 5 నిమిషాలు ఉండి తీసుకొస్తాను. ఓకేనండి. ఇదా జమదగ్నిగడి ఇల్లా? ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి.
సార్ ఇంట్లో లేరా? లేరు బాబు, వాకింగ్కి వెళ్ళారు. ఓ, ఈడు స్టాకింగ్ అనుకున్నాను. వాకింగ్ కూడా చేస్తాడేటి? రాయ్ జగన్నాథం, ఏంట్రా మా ఇంటి దగ్గర పని నీకు? జగన్నాథం ఎవరండి? నేను పోస్ట్ మ్యాన్ ని. ఇదిగో డ్రెస్ కనిపించట్లేదేటి? అవునండి, మా అమ్మల కోసం వచ్చాడు. రాయ్ డ్రెస్ మారిస్తే గెటప్ మారుద్దు కానీ నీ ఫేస్ ఎలా మారుతున్నా? ఆల్ని ప్రెసిడెంట్ అయ్యుండి దొంగ వేషాలు వేస్తూ జనాల దగ్గర దసరా మామూలు వసూలు చేస్తావా? వండనా నీ పని చెప్తా. డిఎస్పీ గారు గుడ్ మార్నింగ్ అండి. దేవిశ్రీ ప్రసాద్ ఏడి? అమ్మో, నేను జంపు. అమ్మయ్యా, ఈ అగ్నిగాడికి దొరుకుంటే నన్ను బొగ్గు చేసేద్దుడు. ఈ గోరగాడి ఐడియాలన్నీ అలాగే ఎడుతాయి. అయితే ఆడైనా దొరికిపోతాడు, లేదా మనల్ని ఇరికిచ్చేస్తాడు. పోన్లే, ఆ తెంగరోడు వల్ల 200 వచ్చాయి. అమ్మా చీరలమ్మా, చీరలు కంచి, బెనారస్ పట్టు, ఫ్యాన్సీ, చిలుకు గిలుకు అన్ని ఉన్నాయి. రావాలమ్మా రావాలి. ఇదిగో చీరలబ్బాయి. లక్ష్మమ్మ గారు ఏంటండి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు? మొన్న కూడా వచ్చి ఇల్లు తాళం వేస్తుంది. అదా, ఊరెళ్ళంలే. దా ఇలా వచ్చి కూర్చో. కొత్త స్టాక్ ఏమొచ్చింది? రండమ్మా, మన దగ్గర కలెక్షన్ మొత్తం కొత్త స్టాకే. కొత్త శాఖ ఉండరా, నేను వస్తున్నాను. ఏంటి పంకజం అక్కాయ్, చీరలోడు రాగానే బోరుమని వచ్చేసావు. అదే, మా ఆయన దసరాకి చీరలు కొనుక్కోమని డబ్బులు వేసాడే. అందుకే మనకి చేతిలో డబ్బులు ఉంటే దురదాగదు కదా. మీ ఆయన ఏమీ ఇవ్వలేదా? మీ ఆయన గురించి తెలుసు కూడా నేను ఈ ప్రశ్న అడగడం నాదే బుద్ధి తక్కువ. ఇదిగో బాబు, ఆ రెడ్ కలర్ చీర చూపించు. ఈ వంకాయ రంగు చీర బాగుంది కదక్క. బాగుంది లక్ష్మి, నీకైతే సూట్ అవుతుంది. ఇదిగో బాబు, ఈ చీరెంత? 1500 అమ్మా. మన దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఇదే. 1500? మరీ ఎక్కువ చెప్తున్నావు, కొంచెం తగ్గించొచ్చు కదా. మామూలుగా అయితే బయట 2000 చెప్తానమ్మా, నీకు కాబట్టి 1500 చెప్పాను. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? బాగుందా లక్ష్మి? 1500 అంటండి, తీసుకోనా? ఎందుకే మనకు 1500 రూపాయల చీరలు? ఏ 400, 500 చూసుకో. ఇదిగో డబ్బులు ఇక్కడ పెడుతున్నాను. సర్లే బాబు, ఇంకెప్పుడైనా డబ్బులున్నప్పుడు తీసుకుంటాలే. ఇదిగో చీరలన్నా. ఏంటి బాబు? మా అమ్మకి ఇందాకలో చీర నచ్చింది కదా, ఏదది? ఇదిగా ఈ వంకాయ రంగుది. ఇది నేను తీసుకుంటా. ఎంత? 1500 బాబు. ఇదిగో. అయినా ఇందాక వద్దన్నారు బాబు. మా అమ్మకి చిన్నప్పటి నుంచి సర్దుకుపోయి బతకడం అలవాటన్నా. ఏదన్నా నచ్చినా కూడా మనకెందుకులే ఇవన్నీ అని వదిలేస్తాయి. కానీ చాలా రోజుల తర్వాత ఈ రోజు మా అమ్మకు చీర నచ్చింది అని నాకు తెలిసింది. ఈ చీరను నేను కొనిస్తే మా అమ్మ ముఖంలో వచ్చే ఆనందం కంటే ఈ 1500 నాకేం ఎక్కువ కాదన్నా. తీసుకో. అమ్మా అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా? నీకోసం ఏం తెచ్చానో చూడు. చీరెక్కడదిరా? కొన్నానమ్మా, నీకోసమే. డబ్బులెక్కడివి? మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ తాత ఇచ్చారులేవే, ఇప్పుడు అన్నీ ఎందుకు? నీకు ఈ చీర నచ్చింది కదా, తీసుకో. థ్యాంక్స్ రా. అమ్మా, కొడుకులకు అమ్మలు థ్యాంక్స్ చెప్పకూడదే. ఎందుకంటే మేము పుట్టినప్పటి నుంచి మీరు మా కోసం చేసిన దాంతో పోలిస్తే మేము చేసేది చాలా తక్కువే. రే మను, రే మను. నాన్నగారు వస్తున్నా. ఏంటి నాన్నగారు? 5 పూజ చేస్తున్నాను రా. నీ సామాన్లు ఏమైనా ఉంటే పట్టుకురా. డాడీ, అను తల్లి దా. ఇదిగోండి డాడీ. ఏంటమ్మా ఇది? నా పెన్ను, పెన్సిల్, స్కేలు, ఎరేజరు, షార్ప్నరు. ఇవే నా ఆయుధాలు. వీటితోనే కదా నేను ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని మీ పేరు నిలబెట్టేది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సాక్షాత్ సరస్వతిదేవి వచ్చి నాకు పెన్ను పెన్సిల్ ఇచ్చినట్టుంది. థ్యాంక్ యూ డాడీ. ఇది కూతురంటే ఇలా ఉండాలి. కొడుకు అన్నాడు ఎందుకు పనికిరని పరవన్నంగాడు. నాన్నగారు, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. మాకు ఆయుధాలు ఉన్నాయి, మేము తెచ్చుకున్నాం. అబ్బో, ఏంటా ఆయుధాలు? మై బ్యాట్, బాల్. బ్యాట్ బాలా? అవును నాన్నగారు, ఈ బ్యాట్ తోనే కదా నేను బెట్ మ్యాచ్ లో బడా బడామని 6లు బాధేసి డబ్బులు సంపాదించేది. ఓహో, నువ్వు ఈ బ్యాట్ పెట్టేది సెంచరీలు కొట్టి సచిన్లు అవడానికి కాదా? అది మన వల్ల కాదు. బెట్ట మ్యాచ్ల్లో బడా బడా 6లు కొట్టేసి డబ్బులు సంపాదించడానికి. ఆబ్వియస్లీ అప్పుడప్పుడు డబ్బులు పోతాయి అనుకోండి, అది వేరే విషయం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. ఓహో, నేను కూడా ఒక ఆయుధం తెచ్చుకున్నాను రా. అవునా? మీ బండి కంటే మీకు పెద్ద ఆయుధం ఏముందండి? ఉందరా,
3 సంవత్సరాల పాటు మన ఛానల్ లాగింది ఆ ఆయుధమే. నాన్నగారు బెల్టా. అవునరా, మై వన్ అండ్ ఓన్లీ బుజ్జి వెపనం. నాన్నగారు వద్దండి, పండగండి, తప్పండి. తప్పట్లేదురా, ఆయుధ పూజ చేశాక ఆయుధాలను వాడపోతాయి, ఫీల్ అయిపోతాయి. ఇక్కడ ఆయుధ పూజ పూర్తయింది. మీరు కూడా మీ ఆయుధాలను తీసి, ఏంటి ఆయుధాలంటే మా దగ్గరే ఉంటాయని అనుకుంటున్నారా? అదేనండి మీ ఫోన్లు. అందులో వెంటనే మన ఫన్మోజీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇంకా బోల్డ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్తో మీ దగ్గరకు వచ్చేస్తాం.